అత్తయ్య, రాజావారు, ఇక నాకు సెలవండి. నేను ఇంకా ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను రాజావారు. నేను బతుకుండగా ఈ ఇల్లు వదిలేసి దూరంగా వెళ్ళిపోయి ఉండాల్సిన పరిస్థితి వస్తుందని అసలు ఊహించలేదండి. ఊహించడం జరగటమే కదండి జీవితం అంటే, మీరే చెప్పారు కదా. నేను బతికినంతకాలం ఈ ఇంటిని, ఈ ఇంట్లో మనుషుల్ని నా కంటికి రెప్పలా చూసుకుంటానని మాటిచ్చాను మీకు. తోడుగా ఉంటానన్నాను. కానీ ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోలేకపోతున్నాను. స్నేహికిచ్చిన మాట కోసం మీకిచ్చిన మాట తప్పుతున్నాను రాజావారు, నన్ను క్షమించండి. అయినా ఇప్పుడు నన్నే ఇంకొకరు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రాజావారు. కళ్ళున్నాయి కానీ కంటి చూపు లేదు, గుడ్డోండైపోయాను. ఇంకొకరి మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. ఈ పరిస్థితుల్లో నేను ఇంటిని, ఇంటి మనుషుల్ని చూడటం కాదు, నన్ను ఇంకొకరు చూడాలి. అందుకే నా అవసరం ఇంక ఇంటికి లేదు. కాదు రాజావారు, నా అవసరాన్ని కాదు, నా రుణం నీటితో తీరిపోయిందంటే తీరిపోయింది. ఈ లోకం ఇంతే, ఏది శాశ్వతం కాదనేవారు మీరు. నిజమే, ఎవరికెవరు ఏమీ కారు రాజావారు. ఒంటరిగా ఈ లోకంలోకి వస్తాం, ఒంటరిగా వెళ్ళిపోతాం. నేను ఒంటరి వాడినే. మీ అందరూ లేనప్పుడు నేను ఒంటరి వాడినే కదా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.